మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సీఎం గారు స్పందించకుంటే సార్ మా అందరి మినిస్టర్లకి మా సమస్య పోయింది. అందరికీ కూడా మా విషయాలు తెలుసు. 20,000 మందిని కూడా రెగ్యులర్ చేయడం లేదు అంటే మరి ఏమనుకోవాలి? ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు దాదాపు మనందరికీ తెలుసు ఒక 20,000 మంది పనిచేస్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్, లేదంటే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజేషన్. అయితే చాలా మటుకు ఈ మధ్యలో హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్తారు, ఏదో జీవో 16 వచ్చిందని చెప్తారు. కానీ జీవో 16 కు మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధం లేదు. ఫస్ట్ ఇది స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే వివి కేంద్ర ప్రభుత్వము నియామకాల్లో భాగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో నియామకాల్లో భాగం ఉంది. 60-40% నడిచినప్పటికీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో గానీ ఉత్తర భారతదేశంలో గానీ దాదాపు ఒక 4-5 రాష్ట్రాల్లో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను పర్మనెంట్ చేసిరు. సో అక్కడ పర్మనెంట్ చేసినప్పుడు ఇక్కడ పర్మనెంట్ చేయడానికి ఏమి అడ్డంకులు రావు. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరినే గానీ నోటిఫికేషన్ వేసి రిటర్న్ టెస్టులు పెట్టి రోల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, మెరిట్ ఈ అన్ని అర్హతలు ఉన్న ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు చట్టంలో ఉంది. ఆ చట్టం ప్రకారమే ఈ ఉద్యోగస్తుల నియామకాలు జరిగింది. అయితే ఇలా జరుగుతుంది ఏంటంటే కొంతమంది అధికారులు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మారడం వల్ల గతంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కనీస అవగాహన లేని వాళ్ళు, చదువు తక్కువ ఉండడం మినిస్టర్లు ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చినాయి. కనుక విద్యాశాఖ మంత్రి లేనప్పటికీ కూడా మరి ఈ విద్యను అభివృద్ధి అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారే స్వయాన మన తెలంగాణ సీఎం గారు ఆ శాఖను దగ్గర పెట్టుకున్నాడు. గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారే స్వయంగా దీక్షా శిబిరంకు వరంగల్కి వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఛాయ లోపల మీ పెద్ద సమస్య ఏం కాదు, రెగ్యులైజేషన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినామో రెగ్యులైజ్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు. కనుక ఇంకా ఏదో మమ్మల్ని ఏదో రెగ్యులైజేషన్ చేస్తే వేరే డిపార్ట్మెంట్లు అడ్డొస్తాయను, లేకపోతే బడ్జెట్ పెరుగుతాను, బడ్జెట్ కు సమస్యే రాదు. కేంద్రం నుంచి వస్తున్నాయో ఈ దారి మళ్లించే కార్యక్రమం చేసిరు. సమాచార హక్కుల చట్టం కింద కూడా బయటికి తీస్తే ఆ నిధులు ఎన్ని మురిగిపోయినాయి కూడా గతంలో ఈ కుట్ర కూడా ఉంది. సమగ్ర శిక్షా నిధులన్నీ దారి మళ్లించారు. దాంతో పాటు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా నిధులన్నీ మురిగిపోయి కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఒకవేళ మేము ఈ అమర నిరాదీక్ష చచ్చిపోతే ఖచ్చితంగా చెప్తున్నా ఇది ప్రభుత్వ హత్యలే అవుతాయి, ఇది ప్రభుత్వమే కారణం అవుతుంది. ఇప్పటికైనా సావడానికైనా సిద్ధమే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు నేను ప్రమాణం చేసి చెప్తున్నా. సుమన్ టీవీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఎందుకు అడగట్లేరు అని క్వశ్చన్ చేసిరు. ఈ విషయం ఏంటంటే మాకు వీళ్ళందరూ టీచర్లు విద్యాశాఖలో పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరికీ భూదేవికున్నంత ఓపుకుంది. 20 సంవత్సరాలుగా పనిచేస్తారు తప్ప అసలు హక్కులను ప్రశ్నించడానికి ముందుకు రాలేని పరిస్థితి మా దగ్గర మా ఎంప్లాయీలో కనిపించింది. మేము వస్తున్నటువంటి తరుణంలో మనకు ఎదురవుతున్నటువంటి ఖర్చులు, పెరుగుతున్నటువంటి ఖర్చులకు అనుగుణంగా జీతాలు లేవు అనే ఉద్దేశంతో ఈ గత సంవత్సరం ఈ సంవత్సరం రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిరంకుశ ప్రభుత్వం, ఈ నిరంకుశంగా ఉంది. ఈ ప్రభుత్వంలో మన హక్కులు నెరవేరాయి అని చెప్పేసి అనుకున్నారు. నేను పనిచేయబట్టి 2010 దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి ఇట్లా మాకు వేతనాలలో వ్యత్యాసం అనేది ఏం లేదు. పెద్దగా ఒక 4 నుంచి 5 వేలు మాత్రమే పెరిగింది ఎక్కిన కాడికి ఇప్పటికి. అంటే ఒక 15 సంవత్సరాల రేట్లు అట్లనే ఉన్నాయా? డైరెక్ట్ 500 రేటు పెరిగింది తప్ప కానీ జీతాలు మాత్రం పెరగలే. ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్ చేయాలి. వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజేషన్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు అవసరమైతే పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ మాత్రమే. పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ సమ్మె చేస్తున్న టైంలో మీ డిమాండ్లు అనేవి న్యాయమైనవి, మేము అధికారంలోకి రాగానే మీ డిమాండ్లన్నీ మేము పరిష్కరిస్తాం, మీకు కూర్చోబెట్టి మాట్లాడి మీకు అన్ని సమస్యలు తీర్స్తామని చెప్పారు. అదే అని మేము నమ్మి గవర్నమెంట్ సైడ్ ఉన్నాం. వచ్చిర్రు, 1 రోజులు చూసినాం, 2 నెలలు చూసినాము, అన్ని విధాలుగా సీఎం గారిని కలిసే ప్రయత్నాలు చేసినాము, లెటర్లు ఇచ్చినాము, ఒకరోజు దీక్షలు చేసినాము, నిరసనలు తెలిపినాము. అయినా కూడా ఎలాంటి స్పందన లేని కారణంగా మేము ఏం చేసినామంటే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మాది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్. ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే 2 రకాల ఉద్యోగులు. ఒకళ్ళు టీచింగ్ సైడ్ ఉంటారు, ఇంకోళ్ళు నాన్ టీచింగ్ సైడ్ ఉంటారు. టీచింగ్ సైడ్ ఏమో వాళ్ళు కేజీబీఓలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొందరు పీటీఐలు ఉన్నారు,
వాళ్ళు పనిచేస్తారు. నాన్ టీచింగ్ సైడ్ ఏమో స్టేట్ వైజ్ గా డిఓ ఆఫీస్ లో అయితేంది, మండల ఆఫీస్ లో అయితేంది, డిపిఓలు, ఏపీఓలు, సిస్టమ్ అనలిస్టులు, ఎంఐఎస్, ఎల్డిఐలు, మెసెంజర్లు, అలాగే క్లస్టర్లు వాళ్ళు అయితే సిఆర్పీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పని. వీళ్ళేమో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంటే ఈ నాన్ టీచింగ్ సైడ్ ఏమో వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు. కావాల్సిన డాటా అంతా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, సెంట్రల్ వరకు, స్టేట్ వరకు, సెంట్రల్ వరకు తీసుకెళ్తున్నారు. ఇంతమంది ఇందులో పనిచేస్తూ ఒక విద్యాశాఖలో బలంగా మన విద్యాశాఖ డెవలప్మెంట్ కు చాలని జీతాలతో ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు మాకు అంటే ఈ ఒక్క గవర్నమెంట్ అంటలేం, ప్రతి గవర్నమెంట్ వచ్చి హామీలు ఇస్తున్నారు వెళ్తున్నారు. మేము ఏదో ఉత్తనే వచ్చి తీసుకోలే, కొందరిని ఉత్తనే వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి అయిన వాళ్ళని రెగ్యులర్ చేసారు. వాళ్ళు గెస్టెడ్ లెక్చరర్, వాళ్ళు గెస్టెడ్ అట్లాంటి పోస్ట్ నే రెగ్యులర్ చేసారు. మేము ఒక రోస్టర్ పాయింట్ తోని ఒక ఎగ్జామ్ రాసి ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎట్లయితే ఒక ఉద్యోగానికి తీసుకుంటారో అట్లాంటి పద్ధతి ప్రకారం తీసుకున్నా కూడా మాకు రెగ్యులరైజేషన్ లేదు. కారణం ఏంటంటే 60% సెంట్రల్ ఇస్తుంది, 40% స్టేట్ ఇస్తుంది. మరి ఎడ్యుకేషన్ అంటేనే ఉమ్మడి జాబితా, స్టేట్ 40 ఉంటది, 60% సెంట్రల్ ఉంటది. ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, దాన్ని వాళ్ళకి తీసుకొని వాళ్ళ ఉద్యోగులకు గుర్తించాలి. మరి అట్లా RMSA పోస్ట్ అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, RMSA, అది కూడా సెంట్రల్ ప్లస్ స్టేట్ ఫండ్ అయినా. మరి మేమెందుకు కాదు అట్లా? కొన్ని రాష్ట్రాలు, హర్యానా, అస్సాం లాంటి రాష్ట్రాలు అక్కడ వాళ్ళ ఉద్యోగులు గుర్తించి వాళ్ళని పర్మనెంట్ చేసుకున్నారు. ఈ రాష్ట్రం ఎందుకు చేస్తలే అనేది మాది ప్రధానమైన డిమాండ్. మా ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిర్రు, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మా SSA ఉద్యోగులు, మా రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా ఒకటే చెప్పింది, ఈ రెగ్యులరైజేషన్ అనేది ప్రధానమైన డిమాండ్. అయినా కూడా మేము ఎలాంటి నిర్ణయం రాకుంటే చివరికి ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూరుకుంటామని రాష్ట్ర కమిటీకి స్పష్టమైన హామీ ఇచ్చింది. మేము గవర్నమెంట్ కూడా ఇదే చెప్తున్నాం. యాదాద్రి జిల్లా పక్షాన ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఫస్ట్ డిమాండ్ అదే. ఆ సాధ్యాసాధ్యాలు పరిశీలించి నెక్స్ట్ ఏమైనా చేస్తామంటే మాత్రము ఆ లోపల పేసుకెళ్ళి ఇవ్వండి, అంతేగాని ఇంకా వేరే డిమాండ్ ఏం లేదు. ఫస్ట్ రెగ్యులరైజేషన్ మాది. మాకు అసలు చాలీ జీతంతో మేము ఉద్యోగాలు చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే మడమ తిప్పని పార్టీ అని చెప్పేసి నిన్న మన అసెంబ్లీలో మన రేవంత్ గారు అన్నారు. మాట ఇచ్చిన పార్టీ హామీ తప్పదు, హామీని నెరవేరుస్తామని కూడా నిన్న సందర్భాలలో మాట్లాడిన విషయం నేను చూసానండి. కాబట్టి మీరు ఇచ్చిన హామీనే మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నామండి. మా అందరి కోరిక రెగ్యులరైజ్, అలాగే భవితా సెంటర్లని ప్రతి జిల్లాలలో, మా రాష్ట్రంలో ఉన్న సెంటర్లలో విద్యకు దూరం అయ్యారు. వాళ్ళు చాలా ఖర్చుతో కూడుకున్న విద్య అది. ఆ విద్యకు చాలా మంది దూరం అయిపోయారు. ఎందుకు అనంటే ఆ భవితా సెంటర్లు మూతపడ్డాయి. సో కాబట్టి వాళ్ళకి, దివ్యాంగుల కొరకు అలాంటి టీచర్లకైనా మీరు కనకరించి అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ప్రధాన డిమాండ్ వచ్చేసి మాకు రెగ్యులరైజ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ జాబ్ లేదమ్మా తుమ్మితే ఉసిపోతాయి, ఏ రోజు దినదినగండం నూరెలాష్ లాగా మా జాబులు చేసుకోవాల్సి వస్తుంది. మాకు చాలా ఉన్నాయి సార్. మా GCDO, మా ఆఫీసర్సే మమ్మల్ని అంటున్నారు సార్, ఏమనంటే మీరు ఏం మాట్లాడద్దు, మీ పని 24 hours చేసుకుంటూనే ఉండాలి. మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, సండే డ్యూటీస్ ఉంటాయి, హాలిడే డ్యూటీస్ ఉంటాయి, ఫెస్టివల్ డ్యూటీస్ ఉంటాయి. 24 గంటలు పనిచేస్తాం సార్. మా ఒక్కొక్క క్లాస్ లో 50 మంది ఉన్నాయి, 50 మంది పిల్లలు ఉన్నారు ఒక్క క్లాస్ లో. మిగతా బయట స్కూళ్లలో చూస్తే 50 మంది ఒక్క స్కూల్ కి, మా క్లాస్ లో చూస్తే ఒక క్లాస్ లో 50 మంది. మరి మేము ఎంత ప్రెజర్ కి గురి అవుతున్నాం. ఒక FA కండక్ట్ చేస్తే 50 బుక్లు కరెక్షన్ చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి, నోట్స్ చేయాలి, హ్యాండ్ రైటింగ్ చేయాలి. అందరు డ్రాప్ అవుట్స్ ఉంటారు. పని భారం చాలా ఒత్తిడి ఉంది సార్. ఆ ప్రెజర్ కి మాకు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంకొకటి KGBలో అందరు కూడా, ఉద్యోగులందరూ కూడా, వాచ్మెన్ నుంచి మొదలు పెడితే ప్రిన్సిపల్ వరకు అందరు ఆడవాళ్ళమే సమ్మెలో పాల్గొని 15 రోజుల నుంచి మా కుటుంబాలను, మా పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా సార్, వాళ్ళు సెమీ ఆర్పన్స్ వాళ్ళని ఇంటికి పంపితే కనీసం తిండి కూడా లేదు, వాళ్ళకి పెట్టే పరిస్థితి లేదు. అనాథలను తీసుకొని అక్కడ చేర్చుకుంటున్నాం. మరి మా పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఆ పిల్లలు
పిల్లల్ని మేము పోషిస్తున్నాం. వాళ్ళకి విద్యా బుద్ధులు డ్రాప్ అవుట్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకు కూడా ఫస్ట్ వర్ణమాల నుంచి నేర్పుకుంటూ వస్తున్నాం సార్. రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్. మేము దానికి తప్ప దేనికి ఒప్పుకోము. మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మాకు రావద్దు. ఇప్పటికి ఎన్నో సార్లు రోడ్లు ఎక్కినాం, ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో అర్థనాలు చేసినాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి వెంటనే స్పందించాలి ప్రభుత్వము అని కోరుచున్నాం సార్. సీఎం గారు స్పందించకుంటే స్పందించాలి, స్పందించాలి. సీఎం గారు హన్మకొండలో ఇచ్చిన హామీని నిజంగా 20 సంవత్సరాలుగా మేమంతా కూడా ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ 20 సంవత్సరాల నుంచి మేమంతా ఉద్యోగాలు చేసే కనీసం మాకు 20,000 జీతం కూడా లేనటువంటి పరిస్థితి. నిజంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు అంటే ఇంత చులకన ఎందుకు అని చెప్పి వాళ్ళంతా కూడా భావించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి సుమన్ టీవీకి అయితే ఇక్కడికి వచ్చాకనే తెలిసింది వీళ్ళ కష్టమైందనేది. ఇప్పటి వరకు కూడా నాకు కూడా తెలియదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల అసలు వీళ్ళ విధి విధానాలు ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం చెప్పవచ్చు. అవగాహన రాహిత్యం కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేసే వీళ్ళందరూ కూడా మరి వీరికి జీతాలు పెంచాలి, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతారట. అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి, మా యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా మరి అలానే వీళ్ళందరికీ కూడా ఉద్యోగస్తుల సంఘాల మద్దతు ఉంది, రాజకీయ నాయకుల మద్దతు ఉంది, అధికారుల మరి ఏమవుతుంది? మరి ఇంతమంది మద్దతు ఉన్నప్పుడు మరి వీరి సమస్య ఎందుకు పరిష్కరిస్తలేరు? మరి సుమన్ టీవీ కూడా ప్రశ్నిస్తుంది, వేడుకుంటుంది, కోరుకుంటుంది, అడుగుతుంది. ఎందుకంటే ఇంతమంది ఉద్యోగాలు మరి 14 రోజులుగా వీళ్ళు ధర్నా చేస్తుంటే ఒక్కసారి కూడా మరి కనికరించలేరు. ఎందుకు ప్రభుత్వం కనికరించదు? ఒకసారి ప్రతిపక్షాలు పలకరించవు. మరి ఎందుకు వీళ్ళకి ఇంత? ఎందుకంటే పిల్ల పాపలతో వచ్చారు, చూస్తున్నాం, చిన్న పిల్లలతో వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా చాలా బాధ కలుగుతుంది. వీళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సులో వచ్చి ఇక్కడ దిగి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారండి. వీళ్ళకి పెద్ద పెద్ద వాహనాలు లేవు, వీళ్ళు బాగా ఉన్నోళ్ళు కాదు, చాలా బీద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఎందుకంటే కుటుంబం పోషించాలంటే ఖచ్చితంగా మినిమం అయినా ఒక 50,000 ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో. మరి వీళ్ళకి 10,000 జీతంతో ఎట్లా బతకాలి వీళ్ళు? ఒక్కసారి చూడండి, వీళ్ళ బాధను చూస్తేనే నిజంగా చాలా బాధ కలుగుతుంది. సుమన్ టీవీ అయితే కలిసివేసింది. నిజంగా నాకైతే చాలా బాధ కలిగిన సందర్భం చెప్పవచ్చు. చిన్న పిల్లలతో వీళ్ళంతా వచ్చారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉండకండి. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి, ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు మరి ఎందరికో ప్రజాపక్షం అని చెప్పినటువంటి మీ ప్రభుత్వము ఈ సర్వశిక్ష కేవలం 20,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ 20,000 మందిని రెగ్యులరైజ్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నారండి వీళ్ళు. పని చేయట్లేదని కాదు కదా, కష్టించి పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారండి వీళ్ళు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేసి మళ్ళీ పనిచేస్తుంటారు వీళ్ళు. మరి నిజంగా డేటాబేస్ ప్రతి ఒక్కటి ఎంట్రీ వీళ్ళే చేయాలి, ప్రతి కార్యక్రమం వీళ్ళే చేయాలి. మరి విద్యా వ్యవస్థలో ఇంత కీలకంగా పనిచేసే వాళ్ళు, విద్యా వ్యవస్థ పనిచేసే వాళ్ళకి తెలియదా? వీళ్ళ పని ఏందో తెలియదా? వీళ్ళ గురించి చెప్పరా? మరి నిజంగా సుమన్ టీవీని అయితే ఈ విషయం అయితే కలిసివేసింది. వాళ్ళు ఈ రోజు వంట వార్పు అంటున్నారు. ఈ కార్యక్రమం కాదు, ఇక్కడైనా ఒకవేళ గనక ప్రభుత్వం గనక రెస్పాండ్ కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానికైనా సిద్ధమని చెప్తున్నారు. మరి నిజంగా మరి అంతవరకు వెళ్తుందా? ఈ ప్రభుత్వము 1 year అయిపోయింది వచ్చి, ఈ 1 year వీళ్ళకి కనిపిస్తలేరా? మరి ఈ అమాయకాలు కనిపిస్తలేరా అని చెప్పి సుమన్ టీవీ అయితే కోరుకుంటుంది. మరి నిజంగా ఖచ్చితంగా వీరి పక్షాన సుమన్ టీవీ ఉంటుంది. ఖచ్చితంగా వీరికి వీరి ధర్నాలకు మద్దతు మేము ఇస్తాము. ఎంతవరకైనా పోరాటం చేస్తానికైతే సుమన్ టీవీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇకనైనా మంత్రులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించి సర్వశిక్ష ఉద్యోగులు ధర్నా చేస్తున్నారండి మరి రాష్ట్రంలో. కాబట్టి ఈ జిల్లా నుంచి మరి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలే గారు ఉన్నారు, ఇక్కడ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, భువనగిరి ఎమ్మెల్యే, మరి ఎంపీ గారు ఉన్నారు, మరి చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి మీరైనా ఈ సమస్యను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళండి. ఈ కుటుంబాలు బాగుపడతాయి, ఈ పేద కుటుంబాలు బాగుపడతాయి. ఈ కుటుంబాలకి మీరు కూడా న్యాయం చేసిన అవుతారని చెప్పి సుమన్ టీవీ పక్షాన వేడుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా. సీఎం గారు స్పందించకుంటే సార్ మా అందరి మినిస్టర్లకి మా సమస్య పోయింది, అందరికీ కూడా మా విషయాలు తెలుసు. 20,000 మందిని కూడా రెగ్యులర్ చేయడం లేదు అంటే మరి ఏమనుకోవాలి?